ధరణి భూభారతి పోర్టల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తెలిపారు. ధరణి భూభారతి అక్రమాలపై సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆ భేటీ వివరాలను వెల్లడించిన లోకేష్ కుమార్ ధరణి పోర్టల్పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజ సిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటిని కొందరు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. అలాగే నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ రూపొందించిన భూభారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా లోపాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు లోకేష్ తెలిపారు. ఆనాడు ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూళ్లు రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లుగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.